వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం గ్రామానికి రాష్ట్ర స్థాయి పర్యావరణ పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందని మాజీ సర్పంచ్ అల్లం బాలరెడ్డి వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు జయదేవులు, గ్రామ ప్రత్యేకాధికారి ఆడేపు ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి నల్లెల స్వప్నలకు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేసినట్లు అల్లం బాలరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మరియాపురం గ్రామస్తులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్గా తాను ఎనలేని కృషి చేసినట్లు వెల్లడించారు. మరియాపురం పంచాయతీ సెక్రటరీ ఎన్ స్వప్న గారు, స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ ప్రభాకర్ గారు. ఈ వరంగల్ జిల్లా మరియాపురం ఇందాక స్వప్న గారు చెప్పారు మేడం, పర్యావరణాన్ని స్పృహతో కాపాడేవారు ఆ గ్రామ పంచాయతీకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ కూడా సంపాదిస్తున్నారు ప్రజల స్పృహ ద్వారా. తర్వాత శ్వేత గారు, ముచ్చలరావు గారు. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న, మరియాపురం పంచాయతీ సెక్రటరీ, వరంగల్ డిస్టిక్. మేము మా గ్రామంలో ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకొని గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్ ద్వారా సెగ్రిగేషన్ చేసి ఇప్పటి వరకు దాదాపు ఎరువు తయారు చేసి దాదాపు 2 లక్షల రూపాయలు మా గ్రామ పంచాయతీకి ఇన్కమ్ రావడం జరిగింది. అంతేకాకుండా ఒక గ్రామ పంచాయతీ కాకుండా ప్రజల్లో కూడా అవగాహన రావాలనే ఉద్దేశంతో పైప్ కంపోస్టింగ్, ప్రతి ఇంటికి కూడా పైప్ కంపోస్టింగ్ పెట్టించి వాళ్ళతోని ఎరువు తయారు చేయించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి వర్షపు నీటిని కూడా వృధా చేయొద్దు అనే ఉద్దేశంతో రూఫ్ టాప్ హార్వెస్టింగ్ పిట్లను కానీ, కమ్యూనిటీ సోక్ పిట్స్ కానీ, ఇంటింటికి సోక్ పిట్స్ కానీ, ఇలా ప్రతిదీ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మాకు గ్రామంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా మెరుగుపడినాయి. అంతేకాకుండా మేము ప్రతి ఇంటికి కూడా సోలార్ ఈ వెహికల్స్ని వాడుకునే విధంగా ప్రజలకి మోటివేషన్ కల్పించడం, అంతేకాకుండా ప్రతి ఇంటి పైన కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టించడం, దాదాపు ఒక 24 మెంబర్స్కి ఇంట్లకి సోలార్ ప్యానెల్స్ పెట్టించడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో ప్రతి వీధి లైట్కి కూడా సోలార్ని కనెక్ట్ చేసి ఇప్పుడు మేము సోలార్ లైట్లని యూజ్ చేస్తున్నాము. దీనివల్ల మాకు కరెంటు బిల్లు కూడా చాలా ఆదవుతుంది. మేము ఖర్చు తగ్గించుకున్నాం గ్రామ పంచాయతీకి. చాలా థ్యాంక్ యూ.